గురైన బాధితులను పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. నడిగూడెం మండలం రత్నవరం దగ్గర జరిగిన కూలీల ఆటో ప్రమాదానికి గురైన బాధితులను ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. వారి ఆపద సమయంలో నేనున్నానంటూ భరోసాను కల్పించి ధైర్యాన్ని తెలిపారు. నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. హైవే మీద శ్రీరంగపురం కానీ, కోనబండ దగ్గర కానీ, కటకంగూడెం రోడ్డు కానీ, ఈ ప్రమాదాల నివారణ కోసం ప్రజలందరూ వచ్చి గగ్గోలు పెడతా ఉన్నారు. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. గతంలో హైవేలో ఒక సైంటిఫిక్గా ఆలోచించకుండా, ఫ్లైఓవర్ లేకుండా, సర్వీస్ రోడ్లని పూర్తి చేయకుండా రోడ్లను ఉపయోగించుకోవటం మూలాన ఎన్నో ప్రమాదాలు జరిగినాయని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో కూడా ప్రస్తావన చేయడం జరిగింది. గడ్కరీ కేంద్ర మంత్రికి కూడా నివేదిక ఇచ్చిన తర్వాత వాటిని మంజూరు చేస్తున్నామని ఇటీవల కాలంలో మంజూరు కూడా చేయడం జరిగింది. కానీ కొన్ని లోపాల వల్ల ఇంజనీరింగ్ వైఫల్యం ఒక భాగం అయితే, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కూడా, కుప్పలుగా పోసిన మట్టిని కంకర్ని తొలగించకపోవటం మూలాన మట్టి కంకర పోసిన తర్వాత కూడా చాలా కాలం ఆ రోడ్లను పూర్తి చేయకుండా అదే రకంగా ఖాళీగా ఉండటం మూలాన రాత్రిపూట గుంతలలో పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కాళ్ళు చేతులు ఇరిగిపోతూ ఉన్నాయి. జీవితాంతం బాధపడే విధంగా నెత్తికి దెబ్బతగిలి శాశ్వత వికలాంగులు కూడా మారిపోతున్న పరిస్థితిని చూస్తున్నాం. అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈ ప్రమాదాల నివారణ కోసం ఈరోజు రవాణా శాఖతో పాటు ఎప్పటికప్పుడు పనులను కూడా సంపూర్ణంగా పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లకు ఏదైతే బాధ్యత చెప్పారో దాన్ని అధికారులు అప్రమత్తమై ఎక్కడెక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందో ఆ నివారణ కోసం ప్రయత్నం చేయాల్సిన అధికారులు, ప్రభుత్వం ఈరోజు నిర్లక్ష్యం చేయటం మూలాన సామాన్య కూలి నాలి వాళ్ళు, రాత్రిపూట ప్రయాణం చేసే సామాన్యులు ప్రమాదాల బారిన పడుతూ ఉన్నారు. దీన్ని నివారించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పాపం కూలి చేసుకునేటోళ్ళు రామాపురం నుంచి రత్నవరం వెళ్తుంటే ప్రమాదం కాటానికి ప్రధాన కారణం కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే. కంకరాడ కుప్పలుగా పోస్తే ఆ కుప్పలలో చిక్కుకున్న ఆటో గీసుకపోయి ఈరోజు 13-14 మందికి దెబ్బలు తగిలినాయి. అందులో 3-4 పరిస్థితి విషమంగా ఉంది. మిగతా వాళ్ళ కాళ్ళు చేతులు తిరిగినాయి, తలకాయలు పోయినాయి. ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా కోదాడు నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లని చేపడుతున్న కాంట్రాక్టర్లని ఎప్పటికప్పుడు సమీక్షించి, సమీక్షలు కేవలం కాగితాల వరకు, ప్రచారాల వరకు పరిమితం కాకుండా త్వరితగతిన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతున్నా. మరి ఈ రోజు జరిగిన సంఘటన చాలా విషాదకరం. వాళ్ళకి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వారి కుటుంబాలకి అవసరమైతే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆదుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.